ఇప్పుడు కాసేపు సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ అది కూడా కథ మీ దగ్గర నుంచే తీసుకుందాం అనుకుంటున్నాం. కథ నచ్చింది అనుకోండి, డబ్బులు కూడా మీ దగ్గర నుంచే తీసుకుందాం అనుకుంటున్నాం. సో కథ ఎవరు చెప్తారు? ఇది లవ్ స్టోరీ, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ ఏంటమ్మా? ఆల్ మిక్స్ ఫుడ్. ఆల్ మిక్స్ ఉంటాయి ఇందులో. చిరిగింది అయితే మీరు కూడా రండి ఇక్కడ. నేను కూడా ఉంటాను ఇందులో. నువ్వు హీరో, నేను హీరోయిన్. నేను ప్రొడ్యూసర్ కదా. రెండు అన్నమాట. నేను మొత్తం నాకే. ఓహో వెరీ గుడ్. సరే హాయ్ ప్రదీప్, బాగున్నావా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? 100 రూపీస్ ఫైన్. 100 రూపీస్ ఫైన్. వెరీ గుడ్. నేను మీకోసమే మళ్ళీ వచ్చాను ఈ షోకి. ఇంతకు ముందు కూడా వచ్చాను. అవును, మొన్న వచ్చారు. ఎప్పుడు? మొన్ననే. భలేవారు. నా గుర్తు లేకపోవడం ఏంటి? భలేవారు. నా పేరేంటి? నాకు తెలిసి మీ పేరు ప్రవల్లిక. ఇప్పుడు మనం స్టోరీ స్టార్ట్ చేశాను. చాలా కష్టపడ్డాను స్టోరీ రాయడం కోసం. మీకోసమే రాశాను. రాసి తీసుకుని వచ్చాను. అయ్యో బాబోయ్. బ్లూ పెన్ తో రాశాను, అవలే. రెడ్ పెన్ తో రాశాను, అయినా అవలే. బ్లాక్ పెన్ తో రాసా, అయినా అవలే. వైట్ పేపర్ లో వైట్ పెన్ తీసుకొని రాశా అనమాట. అప్పుడు స్టార్ట్ అయింది అసలు షో. స్టార్ట్ చేస్తే ఎంత పెద్ద అంటే చాలా పెద్ద విమానం ఇలా వెళ్తూ ఉంటారు. ఇలా ఆ ఫ్లైట్ కి ఒక అమ్మాయి ఇట్లా హ్యాంగ్ అయి ఉంటది. ఉయ్యాల కట్టుకుందా కింద? ఉయ్యాల కాదు, అది పట్టుకునే ఉంటుంది. స్పీడ్ గా వెళ్తుంటే ఆ అమ్మాయి అలా గట్టిగా పట్టుకునే ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ కథకి హీరోయిన్ తనే. ఒక 10 అంతస్తుల మేడ పైన ల్యాండ్ అవుతుంది తను. 10 అంతస్తుల మేడ నుంచి మెల్లగా ఆలోచిస్తూ మెల్లగా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చింది. దబేడ్ మనకు డోర్ ఓపెన్ అవుతుంది. కాలింగ్ బెల్ అనుకుంటది. దబేడ్ అనగానే ఓపెన్ అవుతుంది. ఆ అమ్మాయి భయంతో తొంగి చూస్తూ లోపలికి వెళ్తుంది. ఒక పెద్ద డైనింగ్ టేబుల్. ఎంత పెద్ద అంటే 25 లాక్ అంటే అంతమంది తినొచ్చు. అంటే అంత పెద్ద డైనింగ్ టేబుల్ పైన ఒక చివరిగా ఒక ఆంటీ కూర్చొని ఉంటుంది. ఆ ఆంటీ కూర్చొని ఉంటుంది, దగ్గుతూ దగ్గుమంది అవుతూ ఉంటుంది. దగ్గుమంది తాగుతుంది. క్లారిటీ వచ్చిందా? చాలా బాగా వచ్చింది. అయితే ఆ అమ్మాయి వస్తుంది లోపలికి. ఆంటీ అంటుంది. ఇంత పెద్ద టేబుల్ ఆంటీ అని పిలిచి వినిపించింది అక్కడ? అదే అంటే కొనా కూర్చుంటుంది, చివరిగా కూర్చుంటుంది. అంటే డోర్ కి దగ్గరగా కూర్చుంటుంది. డోర్ దగ్గర కూర్చుంటుంది. అయితే తను ఆంటీ అంటుంది. సడన్ గా తిరిగి చూస్తుంది. ఏంటి అందా? కాదు, కోడలా అంటుంది. అయితే అత్తయ్య అంటుంది. కోడల అత్త, కోడల ఇలానే సడన్ గా కౌలించుకుంటారు ఇద్దరు. ఇంటర్వెల్ రాలేదు, ఇంకా చాలా టైం ఉంది. కౌగిలించుకోగానే ఏడుస్తారు. చాలా అంటే చాలా రోజులతో కలుస్తారు కదా, ఎఫెక్షన్. కూర్చుంటుంది. తను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉంటుంది. అని 25 years బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట అత్తయ్య. ఒక పెద్ద ఇంట్లో ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు, పేపర్ చదువుతూ ఉంటాడు. సడన్ గా అత్తయ్య ఒక అతను పెళ్లి చేసుకుని వస్తుంది. పెళ్లి చేసుకుని వచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కదా ఇది. విను ప్రదీప్. అయితే ఫ్లాష్ బ్యాక్ లో తను పెళ్లి చేసుకుని వస్తుంది ఒక అబ్బాయిని, లవ్ మ్యారేజ్. అయితే వాళ్ళ డాడీ ముందు వచ్చి నిల్చుంటుంది. వాళ్ళు వినట్లేదు సరిగ్గా, వాళ్ళ డాడీ ముందు వచ్చి నిల్చుంటుంది. అయితే వాళ్ళ డాడీ అంటాడు ఎవరిని అంటే వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేస్తావా అని అంటాడు. ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేస్తావా అని చెప్పి తనని కొడతాడు ఫుల్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని టప్పి అని కొడతాడు. అతను కింద పడిపోతాడు. ప్లీజ్ ప్రదీప్, నేను కష్టపడి రాశాను నీకోసం. టెస్ట్ పెడితే ఏ క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పేస్తాను. అయితే తను టప్పి అని కొడతాడు. అయితే నువ్వు నా మొగుడినే కొడతావా అని చెప్పి ఇలా ఉంచుతాడు. అంటే తనకి బట్టతలు ఉంటది కానీ నీకు ఇంకా రాలేదు వస్తుంది. అయితే టప్పి అని చెప్పి కొడతాడు అనమాట వాళ్ళ అత్తయ్య, వాళ్ళ కూతురు. కొట్టంగానే తను చాలా అప్సెట్ అయ్యి స్పెయిన్ ఉంటుందా, స్పెయిన్ యూరోప్ లో స్పెయిన్. ఇట్స్ నాట్ టల్లో పెయిన్.
నుంచి ఇండియా వచ్చేసాడు అప్సెట్ అయ్యి. ఇక్కడ జరుగుతుంది తెలియదు. అయితే ఇండియాకి వచ్చేసాడు. అయితే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. అత్తయ్య అంటుంది నువ్వే కలపాలి నన్ను తాతయ్యని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ కాదు ఇంకా ఉంది చాలా బాగుంది. ఇది పార్ట్ 1 ద బిగినింగ్. ఏం లేదు కంక్లూజన్ తర్వాత తీద్దాం. ఏం లేదు ఇంకా వచ్చింది కాదు. అయితే హీరోయిన్ అనుకుంటుంది కాదు. సెల్ఫీ ప్లీజ్. షూర్ షూర్ తప్పకుండా దిగుదాం. Thank you so much. Thank you. Love you.